bus heading next. Your attention please. जटा शंकर महादेव की जय नर्मदे जटा शंकरे ओम नमो पार्वती पते हर हर महादेव। నమస్తే అందరికీ. నా ఈ సోలో ట్రావెల్ సిరీస్లో ఇది డే 4. ఈ వీడియో 22 నిమిషాలు ఉంది. నేను మ్యాక్సిమం తగ్గిద్దాం అనుకున్నా కానీ ఫైనల్ పార్ట్లో ఇంతే వచ్చింది. మీ దగ్గర టైం ఉన్నప్పుడు చూడండి, ఖచ్చితంగా చూడమని నేను సజెస్ట్ చేస్తాను. మనకు పరిచయం లేదు కాణిపాకంలో. ఇప్పుడు వాళ్ళు తిరుపతి నుంచి వెళ్తారట. నేను అరుణగిరి ఎక్కినాక నేను నెక్స్ట్ బయలుదేరుతా. చరణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ డే బై డే. ఇంతవరకు నేను ఏ వీడియోకి చెప్పలేదు, ఈ వీడియోకి చెప్తున్నా. మీరు వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే గుడి గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా నెక్స్ట్ టైం మీరు అరుణాచలం వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ నేను ఏదైనా ప్లేసెస్ మిస్ అయినా, మీరేమైనా మిస్ అయినా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను వెల్లూరు గోల్డెన్ టెంపుల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఇక ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దామని టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. అరుణాచలం రావడానికి డైరెక్ట్ బస్సులు ఉంటాయి, ట్రైన్లు కూడా ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి డైలీ శబరి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. నేను నా ఫోన్లో టికెట్స్ బుక్ చేసుకున్నా, 450 పడ్డది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మేము టిఫిన్ చేసినాం. అరుణాచలం పంచలింగాల్లో ఒకటైన అగ్నిలింగం ఇక్కడ మనం చూస్తుంటాం. తమిళనాడు వాళ్ళు దీన్ని తిరువనమలైగా, తెలుగు వాళ్ళు దీన్ని అరుణాచలంగా పిలుస్తుంటారు. శివుడిని అన్నమలైగా, పార్వతీదేవిని ఉన్నమలై అమ్మన్గా పిలుస్తారు. ఇక్కడ అరుణగిరి కొండనే శివుడుగా, అందుకనే గిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ కొండ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. 8 అష్టలింగాలు ఉంటాయి. అందులో ఒకటి చంద్రలింగం, సూర్యలింగం. ఆ 2 లింగాలతో కలిపి మొత్తం 10 లింగాలు ఉంటాయి. మన ఓపికండి చూడాలనుకుంటే చాలా టెంపుల్స్ ఉంటాయి అక్కడ దారి మధ్యలో మొత్తం. ఇక మేము కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని రాజగోపురం నుంచి రైట్ సైడ్ ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం, అటు నుంచి వెళ్ళాలి. అటు స్టార్ట్ అయినాం. గిరి ప్రదక్షిణ అయితే పొద్దున చేయాలి, లేకపోతే సాయంత్రం చేయాలి. నేను వెల్లూరు నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయింది, రూమ్ తీసుకొని లెంకలాడేసరికి. ఇక నాకు సాయంత్రం వీలైంది, ఇక మేము సాయంత్రం మొదలుపెట్టినాం. ఈ వీడియోలో ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటాం, ఎందుకంటే ఈ గుడి ఆధ్యాత్మిక కోణాలు, చారిత్రాత్మక అంశాలు ఇవి నేను టచ్ చేయాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే అంత అర్హత, అనుభవం నాకు లేదని నేను అనుకుంటున్నా. జింకలు వచ్చినాయి అక్కడ సైడ్ నుంచి, గిరి నుండి ఒక 7-8 వచ్చినాయి. ఆకలికి వచ్చినాయి అనుకుంటా. మేము వెళ్ళేటోళ్ళం, కాసేపు ఆగి వీటిని చూసుకుంటూ ఉన్నాం. ఇంత దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఎప్పుడు అంత దగ్గర నుంచి చూడలే. ఇక్కడ నైరుతి లింగం దాటిన తర్వాత ఒక అతను వైలెన్ వాయించిండు సూపర్గా, మీరు కూడా వినండి. మన గిరి ప్రదక్షిణలో ఎక్కడికి వెళ్ళినా 2 కిలోమీటర్స్లో ఇట్లాంటి బోర్డు ఉంటుంది. మనకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది. మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇది చూసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రదక్షిణ ఎప్పుడైనా చేయొచ్చు, అంటే దర్శనం అయిపోయినాక చేయొచ్చు, లేదంటే గిరి ప్రదక్షిణ చేసినాక దర్శనం చేసుకోవచ్చు. మాది దానికంటూ సపరేట్గా నియమాలు అంటే ఏం లేవు. ఇప్పుడు వర్ణలింగం దగ్గర ఉన్నాము. ज्योतपात में सर्वो देवा ज्ञान की ज्योति गोरख साजे पुष्पों की माला बोल शंभु जति गुरु गोरखनाथ की जय हो माया स्वरूपी की जय हो बोल माता पार्वती की जय हो जटा शंकर महादेव की जय हो नर्मदे जटा शंकरे ओम नमो पार्वती पते हर हर महादेव। నాకైతే అది వింటున్నంతసేపు గూస్ బంప్స్ వచ్చినాయి. వర్ణలింగం దాటిన తర్వాత ఇక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు
ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడొద్దు అంటారు. ఇది నేను ఫస్ట్ వచ్చినప్పుడు తెలుసుకున్నా. ఇది నా రెండోసారి ఇది అరుణాచలం రావడం. ఇక్కడ కాళికామాత విగ్రహం ఉంది. ఆ రౌద్ర రూపంతో చూస్తే నిజంగానే చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ అనిపించింది నాకు. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేసిరా? మీకు ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. నేను ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఈ రెండోసారే కాదు, నేను మళ్ళీ మళ్ళీ రావాలనుకునే ప్లేస్ ఇది. ఎందుకంటే నాకు అంత నచ్చింది, నేను అంత ఇష్టంగా నేను రావాలనుకున్నా. నేను బలంగా అనుకున్నా నేను రావాలి అని. కానీ అందరు అన్నట్టు మనం అనుకుంటే కాదు, ఆయన 9 కిలోమీటర్ ఆ దేవుడు శివుడు అనుగ్రహం ఉంటేనే వస్తాం మనం. ఇంకొక 5 అయితే అయిపోతుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాయులింగంకి వెళ్ళినాం. నైట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తే ఇలా అన్ని గుళ్ళు లాకేసి ఉంటాయి, అన్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ ఇంద్రలింగం దగ్గర స్టార్ట్ చేసినప్పుడు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకే ఇంద్రలింగం చూపెట్టలేకపోయినా. చాలా వరకు కొన్ని చూపెట్టలేదు, ఎందుకంటే పర్మిషన్ ఇచ్చినా కూడా కొన్ని తీయకూడని ప్లేస్లలో తీయలేదు, దూరం నుంచే చూపిస్తున్నా. పోయినసారి కంటే ఈసారి గిరి ప్రదక్షిణ కొంచెం తొందరనే అయిందని చెప్పాలి. ఎందుకో తెలియదు, నాకు కాలు కూడా ఏం ఎక్కువ నొప్పులు లేదు. మనం కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాం. ఈ అరుణాచలం నాకు అట్లాంటి ప్లేస్. మనం దేవుడిని చూడాలనుకోవడం కాదు, ఆ దేవుడు మనల్ని చూడాలని అనుకుంటే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. అట్లాంటి ప్లేసెస్ కొన్ని ఉంటాయి, అందులో ఇది ఒకటి. ఇది మోక్ష మార్గం అంటారు. మీరు చాలా సార్లు చూడొచ్చు, అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో, రీల్స్లలో. ఇదే ఆ మోక్ష మార్గం. మేము ట్రై చేద్దాం అనుకున్నాం. అసలు అక్కడ క్యూ చూస్తే మస్తు మంది ఉన్నారు లైన్లో. అప్పటికే 11:30 అయింది నైట్. ఇక అది అక్కడ క్యూలో నిల్చుంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1-2 అవుతుంది రూమ్కి వచ్చేసరికి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ వెళ్ళినా కాబట్టి ఇక, సో నేను సెకండ్ టైం వెళ్ళలే. ఇక ఇదే మెయిన్ చౌరస్తా. ఈ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక మెల్లగా నడిస్తే ఇక దగ్గర రాజగోపురం వెళ్ళిపోవచ్చు. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. అప్పటికి 11:45 అవుతుంది. ఈ చూసుడుతోటే పానం లేసి వచ్చింది నాకు. ఈ అరుణాచలం ఎంట్రీ ఫ్రేమ్, ఆ రాజగోపురం, ఈ ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు, అన్నిసార్లు చూడబుద్ధి అవుతుంది. మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో అక్కడనే ఎండ్ చేయాలి. మేము దీపం దగ్గర ఇక హారతి తీసుకొని దండం పెట్టి రూమ్కి వచ్చేసినాం. 12 చుట్లు తిప్పినా కానీ 7 గంటల నుంచి 12 గంటల దాకా నడిపించినా కానీ ఏం చేరవలేదు రోజు. సత్రం గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ సత్రంలో రూమ్ తీసుకొని 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, గీజర్ ఫెసిలిటీ ఉంది, ఉడుకు నీళ్ళు మంచిగా. రెండోది, ఇది రాజగోపురం ముందర సందిలోనే ఉంటుంది, 50 మీటర్లో 100 మీటర్లో ఉంటుంది. ఇది కూడా ఒక రీజనే. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసి గుళ్ళ దర్శనానికి పోయి నువ్వు బయటకు వస్తే కాళ్ళకు చెప్పులు ఉండవు, పెనం మీద నడిచినట్టు ఉంటుంది. ఎందుకంటే పోయిన వాళ్ళని అడగండి, ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. నేను ఆల్రెడీ పోయినా కాబట్టి ఈసారి దగ్గరికి తీసుకున్న రూమ్. ఇది రాజగోపురం అపోజిట్లోనే ఈ నర్సింగ్ హోమ్ బిల్డింగ్ ఉందా, దీని నుంచి రైట్ సైడ్ తీసుకుని 4th రైట్ హౌస్. ఇది చాలా తక్కువలో దొరికింది నాకు రూము. మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ రీజన్ ఏంటంటే ఈ లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇది చేప కావాలంటే ఇంకో 50, 100 రూపాయలలో లాకర్ ఇస్తాడు, సాపిస్తాడు పండొచ్చు. ఇక పొద్దుగా రెడీ అయ్యి మంచి టెంపుల్కి రీచ్ అయిపోయినాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. లేట్ చేయకుండా గుళ్ళోకి వెళ్ళిపోదాం. మీకు మాత్రం నా కెమెరా కళ్ళతో చూపిస్తా. నాకు ఈ రాజగోపురం లోపలికి వెళ్ళి దాటుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలింగ్ మాటలో చెప్పలేను. ఈ గోపురం హైట్ చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు. దీని పేరు రాజగోపురం. దీన్ని కట్టించింది రాజరాజ చోళుడు. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటిదంటే, ఫస్ట్ దీన్ని పరిపాలించింది పల్లవులు, దాని తర్వాత చోళులు. ఈ చోళుల పరిపాలనలో ఆలయ ప్రాకారాలు, పెద్ద పెద్ద గోడలు, గోపురాల నిర్మాణాలు జరిగినాయి. ఈ గోపురాల నిర్మాణంలో విజయనగర రాజుల పాత్ర కూడా ఉందంటారు. టెంపుల్కి ఎంటర్ అయినాక రైట్ సైడు పాతాళ లింగం ఉంటుంది. పాతాళ లింగంలో దర్శనం అయిపోయినాక మళ్ళీ టెంపుల్ సైడ్ వెళ్ళినాం. మేము దర్శనానికి పోయేటప్పుడు కొంచెం మంది ఉన్నారు, కొంచెం తొందర వెళ్దామని 50 రూపీస్ టోకెన్ దర్శనం తీసుకున్నాం. గర్భగుడి దాకా లైన్ తొందరనే వెళ్తుంది, కాకపోతే గర్భగుడి దగ్గరికి వెళ్ళాక 2 లైన్లు మెర్జ్ అవుతాయి. పెద్ద తేడా ఏమి ఉండదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది 50 రూపీస్ టోకెన్ అనేది, కానీ కొంచెం దగ్గర చూడొచ్చు. దర్శనం అయిపోయాక టెంపుల్లో కొద్దిసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. నేను గర్భగుడి పక్కకే కూర్చున్నా, నాకు టైం దొరికింది మంచిగాని. ఇగో ఇక్కడనే గుడి ఉంటుంది, ఇదే మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి వెళ్తాం బయటికి. ఇది గర్భగుడి. దర్శనం మంచిగా అయింది,
ఇంకోసేపు చూడనిస్తే అయిపో అనిపించింది, కానీ ఇక నడవని అని అన్నారు. నాతో వచ్చిన వాళ్ళతోటి నేను వెళ్దామని ఇక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రసాదాలు తీసుకుందామని. అటు ప్రసాదం కౌంటర్ ఉంటుంది, ప్రసాదం ఉంటుంది అసలు ఇట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత బాగుంటుంది ప్రసాదం. ప్రసాదం తిన్నాక గుడి చూద్దాం, మీకు గుడి చూపిస్తా. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే అప్పుడే సన్ రైజింగ్ టైం అవుతుంది, ప్రొద్దున అసలు కలర్స్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ అయినాయి. దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు అది ఉందా అక్కడ అరుణగిరి, నెక్స్ట్ అటు వెళ్ళాలి. మొత్తం గుడి మొత్తం చూద్దాం ఫస్ట్ అయితే. అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు గుడి చుట్టూ కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక స్తోత్రం అరుణాచల శివ ట్రాన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. గోపురాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు అయితే చాలా ఎగ్జైట్ అవుతారు. అరుణగిరి అది ఇప్పుడు మనం ఎక్కుతాం. ఒకసారి రూమ్కి వెళ్ళి ఈ ప్రసాదాలు అక్కడ పెట్టి నెక్స్ట్ అరుణగిరి ఎక్కుదాం. చాలా మంది దర్శనం అయిపోవడంతోటే రూమ్కి వెళ్ళి తొందర వెళ్ళిపోదామని అనుకుంటారు. నిమ్మలంగా ఒక గంట సేపు గుడి మొత్తం చూసుకొని, ఎందుకంటే మళ్ళా రావడానికి దగ్గర ఉండదు ఆ ప్లేస్. నిమ్మలంగా మంచిగా గుడి ప్రశాంతంగా చూసి అప్పుడు వెళ్ళాలి రూమ్ దగ్గరికి. చాలామందికి ఇక్కడ అన్నప్రసాదం అవుతుందని తెలియదు, అంటే ఫస్ట్ వచ్చినప్పుడు నాకు కూడా తెలియదు, తర్వాత తెలిసింది. మీకు ఇప్పుడు చూపిస్తా వ్యూ పాయింట్. ఇక్కడ ఒక చిన్న సర్కిల్ ఉంటుంది, అందులో నిల్చొని చూస్తే ఈ గుడి చుట్టూ 9 గోపురాలు కనిపిస్తాయి. మన దర్శనం అయిపోయాక లడ్డు కౌంటర్ నుంచి ఇటు రైట్ సైడ్ వస్తే ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర చిన్న సర్కిల్ ఉంటుంది ముందు, అక్కడ నిల్చొని చూస్తే మొత్తం 9 గోపురాలు కనిపిస్తాయి. ఈ నుంచి కొంచెం ముందు వెళ్తే మండపం కనిపిస్తుంది, దాని ముందు నంది ఉంటుంది పెద్దగా, దాని వెనకాల గుడిది 3D వ్యూ పాయింట్ ఉంటుంది, అంటే చిన్నది మ్యాప్. అటు నీ వెనకాల ఇటు అన్ని గోపురాలు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ అక్కడ 2 అవి 3 కనిపిస్తున్నాయా? అక్కడ నిల్చొని చూస్తే కరెక్ట్ అన్నీ కనిపిస్తాయి. కనబడాయా? అన్నీ కనిపిస్తాయి. వెళ్దాం. అటు టెంపుల్ మ్యాప్ ఒకటి ఉంటుంది, అది చూద్దాం. పెద్ద గుడిది మొత్తం మ్యాప్ ఉంటుంది. నేను ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు పాతాళలింగం చూడలేదు నేను ఫస్ట్. ఇంకో కొన్ని 2-3 ప్లేసెస్ మిస్ అయినా. మళ్ళా రూమ్కి ఎక్కువ కాస్ట్ పెట్టినా, అంటే ఎట్లా రావాలో తెలియదు. దర్శనమైనాక ఇక్కడ ఇంకేమేం ప్లేస్ చూడాలో తెలియదు. ప్లస్ అక్కడ అరుణగిరి మిస్ అయిపోయాను నేను పోయినసారి. ఈసారి అరుణగిరి ఎక్కిన, అసలు ఆ వ్యూ పాయింట్ అయితే మీకు ఎండింగ్లో చూపిస్తా, సూపర్ ఉంది. అక్కడ ఈ టెంపుల్ కంటే మెయిన్గా నాకు అదే హైలైట్ అనిపించింది, ఎందుకంటే టెంపుల్ కంటే ఎక్కువ కూడా ఆ అరుణగిరినే శివుడిగా భావిస్తారు అందరూ. అదే మెయిన్, టెంపుల్ సెకండరీ. అందుకే గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈసారి నేను అరుణగిరి ఎక్కిన, అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు నేను ఒక్కనే పోయినా, అది కొంచెం అడవి టైప్ ఉంటుంది వెళ్ళే రూటు, అది అసలు కంప్లీట్ వేరే ఎక్స్పీరియన్స్ నాకైతే. మీకు ఎండింగ్లో చూపిస్తా చూడండి. ఫస్ట్ వచ్చినప్పుడు రూమ్ కాస్ట్ కూడా ఎక్కువనే అయిపోయింది, ఈసారి కంప్లీట్ బడ్జెట్లో వెళ్ళిపోయింది. 200 ఈసారి నాకు పడ్డది రూమ్ కాస్ట్. కానీ డెఫినెట్గా చెప్తున్నాను నేను ఒకటి, అరుణాచలం వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మార్పు అనేది మీ లోపల ఒకటి కలుగుతుంది. అసలు చాలా బాగుంది. రాసిపెట్టి ఉంటుంది అరుణాచలం రావడానికి అనేది, కానీ ప్లేస్ అయితే అద్భుత. మీరు కూడా రావడానికి ఇప్పుడు ట్రై చేయండి. మీకు అవకాశం దొరికినప్పుడు ఎవరైనా పిలిచిన, మీ ఫ్రెండ్ పిలిచిన, చుట్టూ ఎక్కడ నుంచి కోలీగ్స్ అని అరుణాచలం, తిరుపతి ఇలాంటి ప్లేసెస్ వస్తామని అడిగితే డెఫినెట్ కళ్ళు మూసుకొని ఓకే చెప్పేసేయండి. ఓం నమః శివాయ. మీకు కూడా టెంపుల్ మ్యాప్ చూపిస్తాను. ఇది టెంపుల్ మ్యాప్. అక్కడ కనిపించేది అరుణగిరి, దాని ముందున్నది 9 గోపురాలు, మధ్యలో టెంపుల్, అది నంది ఉండే ప్లేసు. ఇటు నుంచి వస్తే ఇక్కడ టెంపుల్ ఉంటుంది మెయిన్. చూసిరా బాగుందా? ఈ గోపురాలు అయితే ఇంత పెద్ద గోపురాలు ఎట్లా కట్టారో అర్థమైపోతుంది. అప్పట్లోని 16th century ఆ టైంలో మొదట పల్లవులు, తర్వాత చోళులు, తర్వాత
రాయిషిలో అట్లా ఒక గోపురం నిర్మాణానికి ఒక ముఖ్య కారకులు అని కూడా చెప్తారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే దర్శనం. పొద్దున్నే దర్శనం అయిపోతే డే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే సూర్యుడు గోపురం దాటుతుంది, ఇట్లా మస్తుంది కదా. ఇప్పుడు టెంపుల్ కొన్ని సీన్లు, కొన్ని గోపురాలు చూడండి, చూపిస్తా. సిక్స్టీన్త్ 17th సెంచరీ ఆ కాలంలోనే ఇట్లాంటి గోపురాలు, ఇంత పెద్ద పెద్ద కట్టడాలు, అసలు ఆ నిర్మాణాలు, ఇట్లాంటి కట్టడాలన్నా మన దేశ చరిత్ర నాకు ఇంకా తెలుసుకోవాలనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకైతే. ఈ గుడికి 4 గోపురాలు ఎంట్రన్స్ లాగా ఉంటాయి. నేను వచ్చింది రాజగోపురం నుంచి. నేను ఎట్లా వచ్చినా నేను మళ్ళీ అట్లే వెళ్తున్నా. నేను ఇప్పుడు ఉన్నది కూడా రాజగోపురం దగ్గరనే. టెంపుల్ నుంచి రాజగోపురం గుడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అన్నప్రసాద్ ఉంటుంది. ఇదే క్యాంటీన్, అది టెంపుల్ మేనేజ్మెంట్దే. ఇది ఉంటుందని నాకు తెలియక నేను పోయినసారి నేను రాలేదు ఇక్కడికి. సెకండ్ టైం ఇక్కడికి వచ్చిన. తిందామని వెళ్తే క్యూ ఏమో మస్తు ఉంది, అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏమో వెళ్ళిపోదాం, ట్రైన్ టైం అవుతుందంటే ఏం చేయలేక డైరెక్ట్ రూమ్ కాడికి వచ్చేసిన. కాలు కాలుతున్నాయి. అప్పటికి 10 ఏమో అవుతుంది. అప్పటికే ఎండకు సుర్ర కాలుతున్నాయి కాళ్ళన్నీ. ఇక ఒకటే లాగెత్తుడు రూమ్లలో. హాయ్ ఫ్రెండ్స్, మనకు పరిచయం లేదు కాణిపాకంలో. ఇప్పుడు వాళ్ళు తిరుపతి నుంచి వెళ్తారట. నేను అరుణగిరి ఎక్కినాక నేను నెక్స్ట్ బయలుదేరుతా. బెస్ట్ చరణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ డే బై డే. ఓకే, బాయ్ చెప్పరా. బాయ్. ఓకే రైట్ సార్, సెండ్ ఆఫ్. ఫోటోలు పంపిస్తా. ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయి. ఫోన్ చేస్తా, నేను సూర్యాపేట వచ్చినాక ఫోన్ చేస్తా. బాయ్, జాగ్రత్త. చేస్తా పోయాక. రైట్ అన్న. అయిపోయింది, వాళ్ళు వెళ్ళారు. చాలా మంచిగా ఉంది. స్ట్రేంజర్స్ తోటి కొన్నిసార్లు ఇట్లాంటి మెమొరబుల్స్ ఉంటాయి అంతే. ఏదో మనలో అక్కడ చూపిస్తా. వాళ్ళు నాకు కాణిపాకంలో కలిసారు. రైల్వే స్టేషన్ దిగినాక ఆటో దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగి ఇట్లా ఆటోలో అడిగితే ఎట్లంటే కాణిపాకం అన్నా. వాళ్ళు కూడా వచ్చారు. బ్రో ఎటు పోతున్నావు అంటే కాణిపాకం అన్న. ఒక్కనే అంటే ఒక్కనే అన్న. సరే మేము కూడా అటే వస్తున్నామంటే సరే అని బ్రో కలిసిపోదామని చెప్పిన. నెక్స్ట్ ఇక ఆటోలో ఇక పరిచయం మాట్లాడుతుండగా ఇక రూమ్ తీసుకుంటే ఇక మాతోటే ఉండు కలిసి తీసుకున్నాం. 5 members ఇట్లా షేరింగ్ తీసుకున్నాం. అట్లా కలిసి పోతే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి, మంచిగా షేరింగ్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా నాకు కొత్తలాగా చూడలేదు, వాళ్ళు ఒకలాగానే చూసుకున్నారు. తర్వాత టిఫిన్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా నాకు మంచిగా అనిపించింది వాళ్ళతోటి. ఇప్పుడు కూడా వాళ్ళకు నెక్స్ట్ శ్రీకాళహస్తి ఉందట, నాకేమో నెక్స్ట్ తిరుపతి ఉంది. వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళిపోతారు. ట్రైన్ ఉంది వాళ్ళకు. స్ట్రేంజర్స్ అయినా చాలా మంచిగా మాట్లాడారు. బాగుంది. అంటే వాళ్ళతోటి ఇట్లా ఇంటరాక్ట్ అవ్వడం, కొత్త వాళ్ళతోటి అది మంచి ఫీలింగ్ ఉంటుంది. తెలియని వాళ్ళతో జర్నీ అయ్యి వాళ్ళతోటి ట్రావెల్ అవుతున్న కొద్ది బెటర్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్తేటప్పుడు చూసిగా జాగ్రత్త అని చెప్తారు. అంటే మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు మనతో. కొత్త వాళ్ళు కదా అంటే ఫస్ట్ మనం మాట్లాడాలి, మనం ఇంటరాక్ట్ అయితేనే పబ్లిక్ మనతో మాట్లాడతారు. మనకు రాదు అని ఉండొద్దు అట్లా. నాకు కూడా ఫస్ట్ రాకుండా, కాకపోతే మెల్లమెల్లగా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నాం.
నెక్స్ట్ వాళ్ళ ఊరు సైడ్ వచ్చినప్పుడు కాల్ చేయమన్నారు డిస్టిక్ కలుద్దాం మళ్ళీ ఏదన్నా ఉంటే చెప్పని అన్నారు. సరే అన్న చెప్తాను. వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు. వెళ్ళేటప్పుడు జాగ్రత్త తమ్ముడు, వెళ్ళేటప్పుడు పోయినాక మంచిగా అంటారు చూసిగా. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చిన. నెక్స్ట్ మనం ఫ్రెష్ అప్ అయ్యి అరుణగిరి ఎక్కుదాం. అరుణగిరి వ్యూ పాయింట్ మళ్ళీ చూపిస్తాను. సరే, ఇప్పటికే వీడియోలో చాలా ఎక్కువైపోయింది. ఈ అరుణగిరి స్కందాశ్రమం, రమణ మహర్షి ధ్యానం చేసుకున్న ప్లేస్, విరూపాక్ష కేవ్, ప్లస్ ఆయన సమాధి కూడా ఉంటుంది. అక్కడ ఒక పర్సన్ నాకు కలిసిండు. నాకేమో తమిళ్ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. తమిళ్ అంటే ఇక సెంధిల్ నేర్పించిన తమిళే. ఇద్దరమే. నెక్స్ట్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అసలు మీరు మిస్ అవ్వద్దంటే ఇప్పుడు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన మూమెంట్ ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.